మ్యాథ్స్ అనగానే పిల్లలకి చాలా టెన్షన్లో ఉంటారు, ప్లస్ వారికి భయం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటారు? భయం అంటే చాలామందికి క్యాలిక్యులేషన్స్ రాక, అంటే ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ స్కూల్ లెవెల్లో వాళ్ళకి తెలియదు పాపం. ఈ ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ లైక్ అడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ రాబోయే రోజుల్లో వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ చూపిస్తుందని స్కూల్ లెవెల్లో తెలియదు వాళ్ళకి. వాటి మీద పెద్దగా ఫోకస్ చేయరనమాట. ఎప్పుడైతే ఈ స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్కి వస్తారో వాళ్ళు కొత్త ప్రపంచంలోకి వస్తారు. ఎన్నో ఆశలతోటి దాంట్లోకి అడుగు పెడతారు కాలేజీలోకి. చాలామంది మ్యాథ్స్ ఎంపీసీ తీసుకోవాలన్నా, బైపీసీ తీసుకోవాలా, సిఎస్సి తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారన్నమాట. వాళ్ళకు కూడా తెలియదు నాకు మ్యాథ్స్ రాదు అని చెప్పేసి. ఇంటర్మీడియట్ అనేది చాలా హ్యూజ్ సిలబస్ మ్యాథ్స్ అనేది. ఈ స్టార్టింగ్లో సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకేమో ఆ ఆపరేషన్స్ అర్థం కావు. ఈ అడిషన్ని అటు సైడ్ తీసుకోకపోతే ఏమవుతుంది, ఈ డివిజన్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, అవన్నీ తెలియక మ్యాథ్స్ అనేది కష్టంగా ఫీల్ అవుతారు. ఏ స్టూడెంట్ అయితే ఈ ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ నీట్గా, అంటే ఫౌండేషన్ అనేది నీట్గా నేర్చుకుంటారో వాళ్ళకి మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీ. అవి తెలియని వాళ్ళకి కొంచెం హార్డ్గా అనిపిస్తూ ఉంటుంది జనరల్గా. ఓకే సార్, ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 25 డేస్లోనే ఉన్నాయి. మరి ఈ టైంలో వాళ్ళు రివిజన్ ఎలా చేసుకోవాలంటారు? చాలా షార్ట్ టైం ఉంది పబ్లిక్ ఎగ్జామినేషన్కి. అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 25th నుంచి ఫస్ట్ ఇయర్కి, 26th నుంచి సెకండ్ ఇయర్కి ఇక్కడ తెలంగాణలో ఎగ్జామ్స్ జరుగుతాయి. చాలా తక్కువ రోజులు ఉన్నాయి. ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే, ఇప్పుడు దాకా చదివిందంతా ఒక పక్కన పెట్టుకుంటే ఇప్పుడు చదవబోయేది ఒక పక్కన పెట్టుకుంటే రివిజన్ పర్పస్ ఎక్కువ ఉండాలన్నమాట. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి, ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి, డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ ఉండాలి. అంటే ఒక పేరెంట్స్ అరిస్తేనో లేదా టీచర్ చెప్తానో చదివేదానికంటే ఓన్ ఇంట్రెస్ట్గా చదివింది ఈ 20 డేస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏ స్టూడెంట్ అయితే ఓన్ ఇంట్రెస్ట్ తీసుకొని 20 డేస్ నీట్గా కష్టపడతారు వాళ్ళకి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ కొంచెం బాగా రాసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అంటే రివిజన్ చేసుకుందాంలే అన్నట్టుగా ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ వాటిని ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటారు, అంటే రివైజ్ చేస్తూ ఉంటారు కానీ ప్రాక్టీస్ చేయరు. మరి ప్రాక్టీస్ చేయాలంటారా ఇంపార్టెంటా, లేకపోతే జస్ట్ చూసుకుంటే సరిపోతుందా? మ్యాథమెటిక్స్ వచ్చేసరికి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. నాకు వచ్చిందే కదా, ఈ క్యాలిక్యులేషన్ ఏముంది, నాకు వచ్చిందే కదా అనుకుంటారు. తీరా ఎగ్జామ్లో కూర్చునేసరికి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, ఈ సమ్ నాకు రావటం లేదు, ఈ స్టెప్ తర్వాత ఏం చేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఇవే మేము అబ్జర్వ్ చేస్తుంటాము. ప్రాక్టీస్ చేయరు. కంపల్సరీగా పెన్ను తీసుకొని పేపర్ మీద పెట్టాల్సిందే. అప్పుడే ప్రాక్టీస్ చేసేది మైండ్లోకి ఎక్కుతుంది. దాన్ని ప్రాపర్గా రాయగలరు. ఎగ్జామ్ రాసేటప్పుడు నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా వస్తుందన్నమాట. చదివితే మ్యాథ్స్ రాదండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే.